బాధ నేను మీ అందరికి చెప్పాలనుకుంటున్నా. అందరూ అంటున్నారంట బ్యాడ్గా పిచ్చి పిచ్చిగా పెడుతున్నావు అని అంటున్నారంట. నేను అందరిలో ఏం బ్యాడ్గా పెట్టాను నాకు అస్సలు అర్థమవుతుంది. ప్రతి ఒక్క వీడియో ఎలా పాట ఎలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఎలా చేయాలా అని చూస్తూనే ఉంటున్నాను. ఏది ఎట్లుంటుందో అట్లానే చేశాను. అంతే తప్పించి గలీజ్గా బ్యాడ్గా నేనైతే పెట్టలేదు. ఎందుకు నన్ను అట్లా అనాలి చెప్పండి? ఎందుకు నేనేం తప్పు చేశాను, ఏ పాపం చేశాను? ఎవరింతల్లా ఏమన్నా ఎత్తుకొచ్చుకున్నానా? ఏం ఎత్తుకొచ్చుకోలే కదా. ఏ జన్మలో ఏ పాపం చేస్తానో, ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో తెలియదు. ఎందుకు నన్ను ఇట్లా ఆడిపోసుకుంటారో ఆ మనుషులు నాకు తెలియదు. అందరూ తిట్టడమే. బ్యాడ్గా పిచ్చిగా పెట్టింది వీడియోస్, పిచ్చి పిచ్చిగా పెడుతుంది, బ్యాడ్గా పెడుతుంది అంటే నేనేమన్నా ఇంకా బ్యాడ్గా ఏమైనా పెట్టానా చెప్పండి? ఒక చిన్న కామెంట్లో చెప్పండి గర్ల్స్, అక్కలు అందరూ చెప్పండి ఫ్రెండ్స్. నేను అంత పిచ్చిగా ఏం పెట్టాను నాకు అస్సలు అర్థమవుతలేదు. ప్రతి ఒక్క వీడియో మంచిగానే ఉంటుంది కదా. ఎందుకు మనుషులు ఓర్వలేరు నన్ను? బయట వాళ్ళు చెప్తున్నారంట ఈమెకి ఇట్లా చేస్తుంది, ఇలా బ్యాడ్గా పిచ్చి పిచ్చిగా చేస్తుందని అంటున్నారంట. అంతే నేనేం తక్కువ చేశాను, ఏం పిచ్చిగా చేశాను నాకు అస్సలు అర్థమవుతలేదు. చచ్చిపోవాలన్నా నాకు చావు రాదు, బ్రతుకుదామన్నా ఈ బతికే వస్తుంది. ఏడుస్తూ బాధపడి భరిస్తూ బతకాలి. ఏదో ఒక్కరోజు చావక మన చావును మనతోనే వస్తుంది. చావు నన్ను వెతుక్కుంటూనే వస్తుంది. నేను చచ్చిపోతే నా ప్రాణం నేను తీసుకున్నట్టయితుంది. ఆ దేవుడు తీసుకుపోయిన రోజు నేను చచ్చిపోతా. తట్టుకోలేకపోతున్నా. ఎందుకు ఏడ్పిస్తారు, ఎందుకు బాధ, ఎందుకు భరించాలో తెలియట్లేదు. అందరి కోసం బతకాలని నా ఆశతో నేను ఫోక్ సింగర్ల కోసం అందరితో బతకాలని నేను అందరి కోసం బతుకుతున్నా. నా బతుకు అందరి కోసం బతుకుతున్నా. ఈ మనుషులు తిట్టే వాళ్ళ కోసం బతకడం లేదు. అంతే. నాకు కూడా ఒక ఫోక్ సింగర్ కావాలి, ఆ పని కూడా అలాగే ఉండాలని నా నమ్మకంతో నేను ఇలా చేస్తున్నా తప్పించి అలా చేయట్లేదు.